సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ మీద. మనకు తెలుసు విశాఖ గైడ్ లైన్స్ 1997 లో వచ్చి ఎవరైతే ఉమెన్ ఒక వర్క్ ప్లేస్ లో పనిచేస్తుందో ఆమె పట్ల సెక్షువల్ హరాస్మెంట్ జరగకూడదు అని చెప్పేసి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని 2013 లో పాష్ యాక్ట్ వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్. సో చాలా కఠినంగా చాలా కండిషన్స్ అండ్ చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట ఉమెన్ పట్ల ఎలాంటి సెక్షువల్ హరాస్మెంట్ జరగకూడదని. ఈ కోణంలో ఎస్టర్డే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అని అంటే పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ హౌసెస్ అవి వర్క్ ప్లేసెస్ కాదు. సో ఆ పొలిటికల్ పార్టీస్, ఆ పొలిటికల్ హౌసెస్ లో గనక ఏదైనా సెక్షువల్ హరాస్మెంట్ ఏదైనా మహిళ పట్ల జరిగితే, అందులో పనిచేసేటటువంటి మహిళ పట్ల జరిగితే అది పాష్ యాక్ట్ కింద రాదు అని చెప్పేసి చెప్పింది. ఇది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకు అని అంటే మహిళలు పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అవుతున్నారు, మహిళల యొక్క పాత్ర పెరుగుతుంది, మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ లో. సో వాళ్ళని ఎక్స్‌ప్లాయిటేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మీకు పొలిటికల్ సీట్ ఇస్తానని చెప్పేసి. సో ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ జడ్జిమెంట్ రివర్స్ చేసి పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ హౌసెస్ కూడా పాష్ యాక్ట్ కింద వచ్చి సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ప్లేసెస్ ఖచ్చితంగా అక్కడ కూడా వర్తిస్తుందని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా మంచి పరిణామం అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి అని అంటే పొలిటికల్ పార్టీస్ అండ్ పొలిటికల్ హౌస్ విల్ నాట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013. జై హింద్.